పెసరపప్పు బచ్చల ఇగురు చేయబోతున్నారండి. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. పెసరపప్పు బచ్చల ఇగురు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పెసరపప్పు 1 కప్పు, తరిగిన బచ్చలి కూర 2 కప్పులు, పోపు దినుసులు 1 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 2, పసుపు చిటికెడు, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, కారం తగినంత, ఉప్పు తగినంత, కరివేపాకు 2 రెమ్మలు, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, ఇంగువ చిటికెడు, తరిగిన పచ్చిమిరపకాయలు 3, ధనియాల పొడి 1 టీ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు 4. రాజుగారు కావాల్సిన పదార్థాలు చూసేసాము, తయారు చేసే విధానం చూపించేస్తారా? ఓకేనండి. సో ఇక్కడ పెసరపప్పు ఏంటంటే కనీసం 1 గంట పాటు మనం నానబెట్టి పెట్టేసుకుంటే మనకు బాగుంటుందండి. సో ఆయిల్ ఇస్తారా? ఓకే. సో దీంట్లో ముందుగా ఎండుమిరపకాయలు, ఓకే, సో అలాగే పోపు దినుసులు, పచ్చిమిరపకాయలు, ఓకే, సో వీటితో పాటు వెల్లుల్లి రెబ్బలు కొంచెం మెదిపి వేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది కొంచెం బాగా తెలుస్తుంది. సో వెల్లుల్లి ఎక్కువ వేసుకుంటే బాగుంటుందా? ఎస్ అండి. సో కరివేపాకు, కొద్దిగా ఇంగువ అండి. ఓకే. సో ఈ పోపు కొంచెం వేగిన తర్వాత సో మనం ముందుగా నానబెట్టేసుకున్న పెసరపప్పు, ఓకే, సో దీంట్లోనే సరిపడా ఉప్పు, కొద్దిగా కారం, అలాగే కొంచెం పసుపు అండి. ఓకే. సో మనకి పెసరపప్పు కొంచెం వేగితే అప్పుడు మనం ఆ బచ్చలాకు యాడ్ చేసుకోవచ్చండి. ఓకేనండి. సో నానబెట్టి మనం యాడ్ చేస్తాం కదా, సో ఫాస్ట్గా మనకు వేగిపోతుందండి. స్మెల్ చాలా బాగుంది రాజుగారు. ఎస్. సో ఇప్పుడు దీంట్లో మనం తరిగి పెట్టుకున్న బచ్చలాకు. సో దీంట్లో కొంచెం మనకు జిగురు ఉంటుందండి బచ్చలాకులో మనకి. సో కొంచెం దగ్గరకు వచ్చేస్తుంది. సో టోటల్గా మనకు ఆ తోటకూరలాగా డ్రైగా కాకుండా కొంచెం ముద్దలా వస్తుంది అనమాట మనకి ఇది. అవునా? ఓకే. అంటే జిగురు ఉంటుంది కాబట్టి సో కొంచెం మనకు అలా వస్తుంది. సో గోంగూర, తర్వాత చుక్కకూర, బచ్చలాకు, సో మీడిట్లో కూడా కొంచెం జిగురు ఉంటుంది. ఓకే. సో ఇది వేగుతున్నప్పుడే దీంట్లో కొంచెం జీలకర్ర పొడి, కొద్దిగా ధనియాల పొడి, ఓకే, కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేద్దాం. ఓకే. మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు మగ్గిచ్చేద్దామండి. అవునా? ఓకే. 2 మినిట్స్ వెయిట్ చేద్దామా రాజుగారు? ఓకేనండి. రాజుగారు 2 మినిట్స్ అయిపోయింది, చూద్దామా? ఓకేనండి. ఓకే. సో అయిపోవచ్చిందండి. ఓకే. సో సర్వ్ చేసేసుకుందాం. ఓకే. సో పైనుండి కొద్దిగా కొత్తిమీర. ఓకే. ఓకే. పెసరపప్పు బచ్చలి ఇగురు రెడీ అండి. చూసారు కదండి, పెసరపప్పు బచ్చలి ఇగురు రెడీ అయిపోయింది. మరొకసారి దీన్ని తయారు చేసే విధానం చూద్దాం. పెసరపప్పు బచ్చలి ఇగురు తయారు చేసే విధానం: ముందుగా పెసరపప్పు నానబెట్టి ఉంచాలి. ఒక పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, తరిగిన పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, ఇంగువ వేసి వేయించాలి. దీనిలో నానబెట్టిన పెసరపప్పు, ఉప్పు, కారం, పసుపు వేసి వేగనివ్వాలి. తర్వాత తరిగిన బచ్చలి కూర, జీలకర్ర పొడి వేసి మరి కాస్త వేగనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే పెసరపప్పు బచ్చలి ఇగురు రెడీ.